కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది టూరిస్ట్ని టెర్రరిస్టులు దారుణంగా చంపారు. చనిపోయిన వాళ్ళు ఇద్దరు మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. పాపం వాళ్ళు మమ్మల్ని చంపొద్దు అని ఎంత వేడుకున్నా వదలలేదంట. చనిపోయిన పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. సరదాగా ట్రిప్ కని వెళ్లిన వాళ్ళు ఇలా తిరిగి రావడం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. దీని అంతటికీ కారణం పాకిస్తాన్ అని మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. పాకిస్తాన్ టెర్రరిజం పేరుతో మన ఇండియాని టార్గెట్ చేస్తుంది. దీనికి ఇండియా మామూలు రెస్పాన్స్ ఇవ్వలేదు, చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తుంది, మన ఇండియా తీసుకున్న యాక్షన్స్ ఏంటి, వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాశ్మీర్ గురించి ఇండియాకి పాకిస్తాన్ కి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. 2019 వరకు ఆర్టికల్ 370 భాగంగా జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ పవర్స్ ఉండేవి. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ తో పాటు వాళ్ళకంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. కేవలం డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ లో మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది. ఇవి మినహాయించి ప్రతి యాక్టివిటీలో కూడా జమ్మూ కాశ్మీర్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పవర్స్ వాళ్ళకు ఉండేవి. జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ బార్డర్ లో ఉండడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్న ప్రజల మీద పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎందుకంటే ఇండిపెండెన్స్ ముందు వరకు ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండేవి. దీనివల్ల ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా కాశ్మీర్ మాది అని పాకిస్తాన్ వాళ్ళు, అలానే పాకిస్తాన్ తో సంబంధం ఉన్న కొంతమంది ఇండియన్స్ కూడా మేము పాకిస్తాన్ లో భాగం అవ్వాలని చెప్పి కొంతమంది పాకిస్తాన్ ప్రజలకి ఫేవర్ గా ఉండేవారు. వీళ్ళ సపోర్ట్ తో పాకిస్తాన్ వాళ్ళు కొంత కాశ్మీర్ ని ఆక్యుపై చేశారు. దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK గా పిలుస్తున్నారు. ఆర్టికల్ 370లో స్పెషల్ పవర్స్ ఉండడం వల్ల పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ జమ్మూ కాశ్మీర్ మీద ఉండి టెర్రరిజం యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి దానివల్ల ఇండియాకి థ్రెట్ గా మారుతుందని 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. అప్పటి నుండి ఇతర స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లానే జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడుచుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్టికల్ 370 రద్దు చేశాక జమ్మూ కాశ్మీర్ లో కొన్ని గొడవలు జరిగినాయి. అందుకని కొద్ది సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ లో టూరిజం అనేది తగ్గింది. కానీ 2023 తర్వాత నుంచి కూడా చాలా మంది ప్రజలు టూరిజం పర్పస్ మీద జమ్మూ కాశ్మీర్ వస్తున్నారు. అప్పటి నుంచి టూరిజం మీద రెవెన్యూ బాగా పెరిగి జమ్మూ కాశ్మీర్ ఎకానమీ గ్రో అవుతుంది. ఇది ఇలానే కానీ కంటిన్యూ అయితే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియా అండర్లోకి వెళ్ళిపోతుందని, అంతేకాకుండా అక్కడ లోకల్లో ఉంటున్న ప్రజలు టూరిజం వాళ్ళ డబ్బులు బాగా వచ్చి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగి ఇండియాకి ఫేవర్ గా మారే అవకాశం ఉంటుందని చెప్పి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని చూసి పాకిస్తాన్ తట్టుకోలేక ఈ టెర్రర్ అటాక్ ని ప్లాన్ చేసింది. ఇంతకు ముందు పాకిస్తాన్ చాలా అటాక్స్ చేసింది కానీ టూరిస్ట్ మీద ఎక్కువ చేసేది కాదు, ఎక్కువ సైనికుల మీద అటాక్ చేసేది. కానీ ఇలా టూరిస్ట్ మీద అటాక్ చేస్తే చాలా మంది టూరిస్ట్ రావడం మానేస్తారని చెప్పి దానివల్ల కాశ్మీర్ ఎకానమీ తగ్గిపోయి మళ్ళీ అక్కడ ప్రజలు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇలా టెర్రరిజం ని మళ్ళీ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే అటాక్ కి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఇండియాయే ఇల్లీగల్ గా పాకిస్తాన్ లో ఉండే కాశ్మీర్ ని ఆక్యుపై చేసిన ఏరియాలో అన్ఫార్చునేట్ గా అటాక్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మాట్లాడుతున్నారు. చేయాల్సిందంతా చేసి మాకేమీ తెలియదని అటాక్ చేస్తున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయితే మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదు. దీనికి కారణమైన వాళ్ళు ఎవరిని కూడా ప్రపంచంలో ఎక్కడున్నా విడిచిపెట్టమని చెప్పి వాళ్ళకి పడబోయే శిక్ష మీ ఊహకే వదిలేస్తున్నాను అని పాకిస్తాన్ వాళ్ళకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సీరియస్ యాక్షన్స్ తీసుకుంది. అందులో మొట్టమొదటిది ఇండస్ వాటర్స్ ట్రీటీని ఇండియా సస్పెండ్ చేసింది. ఇండియా మీదుగా పాకిస్తాన్ వెళ్లే వాటర్ ని షేర్ చేసుకోవాలి అని ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనే అగ్రిమెంట్ జరిగింది. ఇండియా పాకిస్తాన్ మీదుగా ఫ్లో అయ్యే 6 నదులను ఎలా పంచుకోవాలని చెప్పి ఈ అగ్రిమెంట్ లో భాగంగా డిసైడ్ చేశారు. అందులో ఈస్టర్న్ రివర్స్ గా పిలువబడే రవి, బియాస్, సుట్లెజ్ ఈ 3 రివర్స్ ని పూర్తిగా ఇండియా వాడుకోవచ్చు అని, అలానే వెస్టర్న్ రివర్స్ గా పిలువబడే ఇండస్, జీలం అండ్ చినాబ్ ఈ 3 కూడా పాకిస్తాన్ వాడుకోవచ్చు అని అగ్రిమెంట్ రాశారు. ఈ ఇండస్ రివర్ లో వచ్చే వాటర్ 30% ఇండియా వాడుకొని 70% ని పాకిస్తాన్ కి ఇవ్వాలి. పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడేది ఇండస్ రివర్ మీద. ఈ పహల్గామ్ ఇష్యూ వల్ల ఇండియా అగ్రిమెంట్ ని సస్పెండ్ చేసింది. ఇది పాకిస్తాన్ కి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఒకవేళ ఇండియా గానీ పాకిస్తాన్ కి వెళ్లే 70% ఇండస్ వాటర్ గానీ బ్లాక్ చేస్తే పాకిస్తాన్ ప్రజలు వెలువెల్లాడిపోతారు. ఇండియా అగ్రిమెంట్ ని సస్పెండ్ చేసింది కానీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటని ఇంకా అనౌన్స్ చేయలేదు. చూడాలి మరి ఏం చేస్తారు. ఇంకొక సీరియస్ యాక్షన్ ఏం చేస్తుందంటే అటారీ వగా అనే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ని ఇండియా క్లోజ్ చేసింది. పాకిస్తాన్ చాలా వరకు ఎసెన్షియల్ ఐటమ్స్ ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటది. ఇప్పుడు ఈ బార్డర్ క్లోజ్ చేయడం వల్ల పాకిస్తాన్ దారుణంగా నష్టపోబోతుంది. దీనివల్ల పాకిస్తాన్ ఎకానమీ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇంకా పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళ వీసాస్ ని క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్తుంది. అంతేకాకుండా కొంతమంది పాకిస్తాన్ కి సంబంధించిన మిలిటరీ అడ్వైజర్స్ కొంతమంది ఢిల్లీలో ఉంటున్నారు, వాళ్ళని కూడా ఇమీడియట్ గా ఇండియా వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. ఇంకా పాకిస్తాన్ హై కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి కామన్వెల్త్ కంట్రీస్ లో భాగంగా ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో సత్సంబంధాలు చూసుకోవడానికి కొంతమంది పాకిస్తాన్ అఫీషియల్స్ ఇందులో ఉంటున్నారు. ప్రస్తుతం ఈ కమిషన్ భాగంగా 55 మంది పాకిస్తానీస్ ఉన్నారు. వారిలో 30 మంది మాత్రమే ఉండాలని చెప్పి ఇండియా ఆదేశిస్తుంది. 2016లో 19 మంది సైనికుల మీద పాకిస్తాన్ దాడి చేసిందని చెప్పి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఇండియా ఏం చేయగలదో చూపించింది. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ సామాన్య ప్రజల మీద అటాక్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళు ఊరికే వదిలిపెట్టదు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.